హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలను వేధిస్తున్నటువంటి భయంకరమైన సమస్య రొమ్ము క్యాన్సర్. దీనికి చేసే కీమోథెరపీ చికిత్స ఎంతో భారంగా ఖరీదుగా ఉంటుంది. కానీ ఒక చిన్న విటమిన్ టాబ్లెట్ ఈ చికిత్సను మరింత పవర్ఫుల్గా మార్చగలదని మీకు తెలుసా? విటమిన్ డి సహాయంతో క్యాన్సర్ గడ్డలను అత్యంత వేగంగా ఎలా కరిగించవచ్చో బ్రెజిల్ శాస్త్రవేత్తలు తాజాగా నిరూపించారు. ఆ మెడికల్ మిరాకిల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను బ్రెజిల్లోని సావో పాలో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ప్రొఫెసర్ ఎడ్వర్డ్ కల్వర్లోహో అలాగే పిసోబా నేతృత్వంలోని బృందం బాటుకాటు స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ఈ ప్రయోగాలు చేశారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు తాజాగా న్యూట్రిషన్ అండ్ క్యాన్సర్ అనే అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం కోసం 45 ఏళ్లు పైబడినటువంటి 80 మంది మహిళలను ఎంపిక చేశారు. వీరిని 2 గ్రూపులుగా విడగొట్టి ఒక గ్రూప్కు రోజుకు 2000 IU విటమిన్ డి ఇచ్చారు. రెండో గ్రూప్కు మాత్రం సాధారణ టాబ్లెట్స్ ఇచ్చారు. ఆశ్చర్యకరంగా 6 నెలల తర్వాత విటమిన్ డి తీసుకున్న మహిళల్లో కీమోథెరపీ ఫలితాలు అద్భుతంగా వచ్చాయి. ఈ పరిశోధనలో తెలిసినటువంటి అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే విటమిన్ డి తీసుకున్నటువంటి మహిళల్లో 43% మందికి కీమోథెరపీ తర్వాత క్యాన్సర్ కణాలు పూర్తిగా మాయమైపోయాయి. అదే విటమిన్ తీసుకొని వారిలో కేవలం 24% మందికి మాత్రమే ఈ ఫలితం వచ్చింది. అంటే విటమిన్ డి వాడటం వల్ల చికిత్స సక్సెస్ రేటు దాదాపు 79% పెరిగిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అసలు విటమిన్ డి క్యాన్సర్ పై ఎలా పోరాడుతుంది? విటమిన్ డి కేవలం ఎముకలకే కాదు, మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కీమోథెరపీ మందులు క్యాన్సర్ కణాలపై మరింత సమర్థవంతంగా దాడి చేసేలా చేస్తుంది. అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండే ఈ విటమిన్ డి భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో ఒక విప్లవాన్ని తీసుకురాబోతోంది. ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స కోసం వాడే చాలా మందులు అత్యంత ఖరీదైనవి, అలాగే సామాన్యులకు అది అందుబాటులో ఉండవు. కానీ విటమిన్ డి చాలా చౌకైంది. చికిత్స ప్రారంభంలో చాలా మంది మహిళల్లో విటమిన్ డి లోపం ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గమనించారు. దాన్ని సరిచేయడం ద్వారా కీమోథెరపీ చికిత్స సామర్థ్యం పెరుగుతుందని ఈ అధ్యయనం నిరూపించింది. ఈ విటమిన్ డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగుల పాలిట ఆశాకిరణంగా మారింది. చూసారుగా, సైన్స్ తలుచుకుంటే ఒక చిన్న విటమిన్ డి కూడా ప్రాణాలను కాపాడే మహా ఆయుధంగా మారుతుంది. అయితే డాక్టర్ సలహా లేకుండా ఇలాంటి సప్లిమెంట్లను వాడకూడదంటూ కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ సరికొత్త మెడికల్ మిరాకిల్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.